Hello story lovers, welcome back to my channel Madly in Love part 83. ఈలోపు పని పాట లేని వాళ్ళు ఆ దృశ్యం కూడా షూట్ చేసే పనిలో పడిపోయారు. దాంతో అది గంట లోపల ఫేమస్ అయ్యేసరికి సంఘవి వాళ్ళందరినీ తప్పించుకుని ఇంటికి వెళ్ళేసరికి కూడా అంతే టైం పడితే ఇంట్లోకి రావడం ఈసారి తండ్రి కోపంగా ఎదురొచ్చాడు. డాడీ అని సంఘవి ఏదో చెప్పబోతూ ఉంటే షటప్, జస్ట్ షటప్ అని మోహన్ రావ కోపంగా చెప్పడంతో తండ్రి ఎప్పుడు అంత కోపంగా కనిపించకపోవడంతో భయపడుతూ ఏమైంది డాడీ అంటూ కళ్ళలో నీళ్లతో అడిగేసరికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? అట్లీస్ట్ నీకంటే చిన్నవాళ్ళైనా నీ తమ్ముడిని నీ చెల్లెల్ని చూసి నేర్చుకో సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో. తండ్రి మాటలు అర్థం కాక ఏవైందో అర్థం కాక సంగవి చూస్తుంటే ఇప్పటికే నీ వల్ల మేము రోడ్డుకి ఎక్కింది సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక రకంగా పరువు తీస్తున్నావా? అసలు పోయేవాడి పోనివ్వకుండా ఎందుకు ఆపి మరీ మాట్లాడుతున్నావా అని అడగడంతో సంగవి అయోమయంగా చూస్తుంటే మోహన్ రామ తన చేతిలో ఉన్న మొబైల్లో ఒక వీడియో ప్లే చేయడంతో నవీన్ సంగవి ఇందాక కోపంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం పాపులర్ అయిపోయింది. నిన్నగాక మొన్న ఆ ప్రాబ్లం పెద్దదైందని తెలిసినప్పుడు కొన్ని రోజులు ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? రోడ్డుకి ఎక్కవు సరే, నీ పాటికి నువ్వు పని చేసుకుని రాకుండా రోడ్డు మీద ఆపి మరీ వాడితో మాట్లాడాలా? వాడు గడ్డి పెట్టాడు, జనాలు కూడా గడ్డి పెడుతున్నారు. ఇప్పుడున్న కొంచెం పరువు కూడా పోయింది. దారిన పోయే కంపెనీ తీసుకొచ్చి నెత్తికి తగిలించావని కోపంగా చెప్పడంతో ఏదో తెలియక చేసిందిలేండి, ఇప్పుడు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు? పని వాళ్ళందరూ ఉన్నారని శాంభవి అనగానే నువ్వు నోరు మూసుకో. మంచి చెబుతున్నందుకు మా అమ్మని శత్రువులా చూడ్డం కాదు, కూతురు ఏం చేస్తుందో కూడా పట్టించుకోకుండా అంత రాజకార్యాలు ఏముంటాయి నీకు? ఇంకొకసారి ఇది గడప దాటి బయటికి వెళ్ళిందనుకో మీరు ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని గట్టిగా చెప్పి మోహన్ రామ వెళ్ళిపోయాడు. ఇదంతా దక్ష కంగారుగా చూస్తూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన కర్ణ విషయం తనకి తెలుసు కాబట్టి పెద్దగా ఏమీ అడగకుండా అలవాటుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. కర్ణ గదిలోకి వెళ్ళడం చూసి ఆమె కూడా మంచినీళ్ళు గ్రీన్ టీ తీసుకొని వాళ్ళెవరిని పట్టించుకోకుండా కర్ణ వెనుకే గదిలోకి వెళ్తే ఆమె వైపు సీరియస్గా చూస్తూ చేతి గాయాన్ని చూస్తూ ఏ పనులు చేయొద్దంటే ఎందుకు బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నావని అరిచాడు. వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటే మీకు గ్రీన్ టీ పంపించడం మర్చిపోతారని వచ్చానండి. ఎందుకంత కోపం? అయినా ఇప్పుడు నా చేయి బాగానే ఉందని చూపిస్తున్న దక్షిణ్ దగ్గరికి తీసుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే అతని కళ్ళలో భావాలు చదవాలని విఫలమైంది దక్ష. కర్ణ వైపు చూస్తూ ఉంటే పూర్తిగా తగ్గే వరకు రెస్ట్లోనే ఉండు అన్నాడు సీరియస్గా. హా! నాకైతే రెస్ట్‌లో ఉండమని చెప్తారు. మీరైతే నన్ను మాయ చేసి అకాడమీకి వెళ్ళొచ్చు. నాకైనా చేతికి మాత్రమే గాయం. మీకు శరీరం అంతా గాయాలున్నాయండి. మీరు వచ్చే వరకు నా గుండె ఎంత దడదడలాడుతుందో మీకేం తెలుసు? మీరు మిస్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు భయం మాత్రం తగ్గట్లేదు. మీరు బయటికి వెళ్ళినా కూడా నాకు టెన్షన్ తగ్గేలా మాత్రం అనిపించట్లేదు అని కళ్ళల్లో నీళ్లు తో చెప్పడంతో తన గురించి కంగారు పడుతూ ఏడుస్తున్న ఆమెని అలాగే చూస్తూ ఆమె నుదురు చెక్కిళ్ళ మీద చుంబిస్తుంటే అతని ప్రేమని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది దక్ష. తన చేతిలో ఉన్న గ్రీన్ టీ కప్పు మెల్లగా పక్కన ఉన్న కబోర్డ్ మీద పెట్టేసి అతని మెడ చుట్టూ పూలమాలలా చేతులు వేసి తన వంతు సహకారాన్ని అందిస్తూ ఉంటే ఆమె చుట్టూ చేతుల్ని పెనవేశాడు కర్ణ. ఇద్దరికిద్దరు ప్రేమలోకంలో విహరిస్తూ ఉండగా కర్ణ మొబైల్ రింగ్ సౌండ్కి ఇద్దరు దూరం జరిగితే దక్ష తలదించుకుని గ్రీన్ టీ అక్కడుంది చూడండి అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోవడంతో ఆమెను చూస్తూనే కాల్ లిఫ్ట్ చేసి సూట్ తీస్తూ ఉంటే అది గమనించిన దక్ష మళ్ళీ లోపలికొచ్చి అతని గాయాలు పచ్చి చేయకుండా హెల్ప్ చేస్తుంటే ఆమెను చూస్తూనే ఫోన్ కాల్ కంటిన్యూ చేశాడు.
అతని చూపులు సూటిగా తాకుతూ ఉంటే తలెత్తి చూసే ధైర్యం చేయలేక సూట్ మెల్లగా పక్కన పెట్టడంతో టై వైపు చూపించాడు. అతనికి హెల్ప్ చేస్తుంది అన్న మాట కానీ సిగ్గుతో బుగ్గలు దానిమ్మ పండు రంగుని సంతరించుకోవడంతో సిగ్గుగా అనిపించడంతో అక్కడి నుంచి పారిపోయేసరికి కర్ణపదవులు చిన్నగా సాగుతూ ఆమె కలవరపడుతున్న కంటి రెప్పలని, కొటేరు లాంటి ముక్కుని, అదురుతున్న గులాబీ రేకులు లాంటి అధరాలని మననం చేసుకున్నాడు. బాత్రూంలోకి వెళ్ళబోతున్న కర్ణకి మరొకసారి అడ్డం రావడంతో నాట్ అగెయిన్ అని సీరియస్ అయ్యేసరికి ఒక్కసారి నన్ను గాయాలు చూడనివ్వండి, 80% తగ్గితే మీరు గాయానికి వాటర్ తగలనివ్వచ్చు అంటూ గాయాలన్నీ గమనించి చాలా వరకు తగ్గడానికి రావడంతో ఈ టైంలో మళ్ళీ నీళ్లు పడితే మొదటికొస్తాయి. ఇంకొక రోజు నా కోసం నేను ఆయింట్మెంట్ రాస్తాను కదా, రేపటికల్లా తగ్గిపోతాయని ముద్దుగా రిక్వెస్ట్ చేయడంతో అసహనంగా చూశాడు. కావాలంటే నిన్నట్లాగా క్లీన్ చేస్తాను అని రిక్వెస్ట్ చేయడంతో నాకు చాలా చిరాకుగా ఉంది. డైలీ 2 times స్నానం చేసే నన్ను అసలు స్నానం చేయనివ్వకుండా అడ్డమైన సోది చెప్తున్నారని అరవడంతో నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు చేసుకున్న సమస్య అలాంటిది. మరి ఇంకొక్క రోజు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో ఆమె తల మీద ఒకటి తగిలించి వెళ్ళి బెడ్ మీద కూర్చోవడంతో కోపంగా చూస్తూ కిందకి వెళ్ళి హాట్ వాటర్ తీసుకొచ్చి డెటాల్ వేసి శుభ్రం చేసింది. కంఫర్ట్గా ఉండే డ్రెస్ ఇవ్వడంతో ఆమెని అతను కోపంగా చూస్తూ ఉండేసరికి అలా చూడకండి అని కంగారుగా అంటూనే గ్రీన్ టీ తాగండి, స్నాక్స్ ఏమైనా కావాలా అని అడగడంతో ఓట్స్ తీసుకునిరా అని చెప్పేసరికి సరేనంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఓట్స్ ప్రిపేర్ చేసి తీసుకొస్తూ ఉంటే శాంభవి ఎదురు రావడంతో ఇలా సేవలు చేసి వాడి మైండ్లో ఇంకా నువ్వంటే ఇష్టం కలిగేలా చేసుకుందామని అనుకుంటున్నావా అని శాంభవి అడగడంతో ప్రత్యేకంగా నేనేం చేయాల్సిన అవసరం లేదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియక ముందు ఆయన నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు, ఆ విషయం మీకు తెలియదు అంతే. అయినా మీకు కొడుకు సంతోషం కంటే ఇంకేం కావాలి, ఎందుకు ఇంత మొండి పట్టుపడుతున్నారు? ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఆంటీ, నన్ను దూరం చేస్తే ప్రతిసారిలాగా ఆయన ఈసారి మాత్రం చూస్తూ ఊరుకోరు, ఆయన లోకమే నేను. మీకు ఈ మాట నచ్చదు, కానీ నాకు చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది అని అంటూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోవడంతో శాంభవి గట్టిగా పిడికిలి బిగించి, లేదు, ఇది ఇంత ఆత్మస్థైర్యంతో కాన్ఫిడెన్స్తో ఉంటే వాడి నుంచి దూరం చేయడం కష్టం, దీన్ని దూరం చేయడానికి ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు అనుకుంది. ఓట్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళేసరికి ఏదో వీడియో కాన్ఫరెన్స్లో ఉండడంతో తర్వాత తింటారేమోనని బౌల్ పక్కన పెడుతుంటే ఫీడ్ మీ అనగానే ఆశ్చర్యంగా చూసి ఏంటి అని అడిగేసరికి కళ్ళెత్తి ఆమె వైపు సూటిగా చూసేసరికి తినిపిస్తాను అంటూ ఒక్కొక్క స్పూన్ అతనికి తినిపిస్తూ ఉంటే అతను స్టాఫ్కి ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండడంతో కొంచెం నవ్వుతూ చెప్తే ఏమైంది పాపం, వాళ్ళ ఫేసెస్ తెల్లగా పాలిపోయాయి అని అనుకుంటూ ఉండగా అది వినపడినట్టే ఆమె వైపు చూడడంతో పిచ్చి నవ్వులు నవ్వుతూ మిగిలిన ఓట్స్ తినిపించేసింది. వాటర్ కూడా తాగించి అనుకోకుండా తను వేసుకున్న చున్నీతో అతని మూతి తుడవడంతో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తే తనేం చేసింది అర్థమై తల కొట్టుకుంటూ ఉంటే అసలు ఆ విషయమే పెద్దది కాదు అన్నట్టు తన కమాండింగ్ తను కంప్లీట్ చేస్తూ ఉంటే మెటుకలు విరిచి వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాడని వెళ్ళబోయింది. ఇంతలో తన మొబైల్ రింగ్ అవడంతో దీక్షిత కాల్ అయ్యేసరికి లిఫ్ట్ చేసి చెప్పక్క అంటూ బాల్కనీలోకి వెళ్లడంతో చెప్పక్క షూ అక్క కాదు, పెళ్లి పనులు ఉన్నాయి, నువ్వు కర్ణగారు రావాలని చెప్తే ఇద్దరికిద్దరు సైలెంట్గా ఉన్నారేంటి? నేను ఒప్పుకుంటాను మీకు హెల్త్ బాగాలేదని, జస్ట్ మీరు వచ్చి పక్కన ఉంటే చాలు, మీరేం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది దీక్షిత. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.